నా భర్తను చంపు లేదంటే నేను సస్తా, ప్రియుడికి వివాహిత వార్నింగ్, చాట్ మెసేజ్లు చూసి భర్త ఫిర్యాదు అని చెప్పి చూస్తా ఉన్నాం. అదే పేజీలో ఉంది. ఎంత దారుణం! మహిళలు ఎట్లా తయారవుతూ ఉన్నారు. మొగని చంపుకుంటే కుంటోడో గుడ్డోడో ఎడ్డోడో పిచ్చోడో ఏదో ఒకటి, కానీ నా మొగడు ఉంటే నా మంగళసూత్రం ఉంటుంది, నాకు బొట్టు ఉంటుంది అని ఆలోచించే తల్లులు ఎంతోమంది మంచోషడో కాపురం అయితే కొనసాగిస్తా, నా మొగడిని బయట ఎందుకు వేయాలి, ఉన్నదో లేదో గంజో కట్టుకో ఆయి భర్త అని చూసే మహిళలు ఎంతోమంది, అట్లాంటి తల్లులు ఎంతోమంది. అయ్యో నా భర్తను చంపేయి లేదంటే నేనే చేస్తా, ప్రియుడికి మహిళ వార్నింగ్, నా భర్తను ఎలాగైనా చంపేయి, రోడ్డుపై యాక్సిడెంట్ అయ్యేలా ప్లాన్ చేయి లేదంటే నేను చనిపోతా అంటూ ఓ వివాహిత తన ప్రియుడికి వార్నింగ్ ఇస్తూ చేసిన మెసేజ్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వివాహితర సంబంధం నేపథ్యంలో తనకు హత్య చేసేందుకు భార్య ఆమె ప్రియుడు కుట్ర పన్నుతున్నారంటూ భర్త పోలీసులను ఆశ్రయించిన ఘటన ఖమ్మం రూరల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా రాఘవపురంకు చెందిన భవానీతో 2016లో పెళ్ళైంది. వీరికి 2 కుమార్తెలు. అయితే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న భవానీకి కొరియర్ బాయ్ సైదులతో వివాహితర సంబంధం ఏర్పడింది. విషయం గమనించిన రాజేశ్వరరావు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. ఆ మరుసటి రోజు సైదుల్ తనను చంపేందుకు వెంటాడని బాధితుడు ఆరోపించాడు. భార్య భవానీ ఫోన్లో తనను ఎలాగైనా చంపాలి, ఇంట్లో కాకుండా బయట ప్రమాదంలో కనిపించేలా యాక్సిడెంట్ చేయాలి లేదంటే నేను చచ్చిపోతా అంటూ సైదుల్కు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో పంపిన సందేశాలు స్క్రీన్ షాట్లతో డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను వివరణ కోరగా సిపి కార్యాలయం ద్వారా ఫిర్యాదు తమకు ఎండోర్స్ అవుతుందని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రకంగా మహిళలు కూడా తయారవుతూ ఉన్నారు. అంటే వ్యసనాలకు అలవాటు అవుతూ ఉన్నారు, కొత్త ధనం కోరుకుంటూ ఉన్నారు, కొత్త మార్గాల వైపు వెళ్తున్నాం అనుకుంటా ఉన్నారు. ఎవరినో నమ్మి మొగని తీసి పెడితే లాస్ట్కి ఏమవుతుందంటే వాడు కూడా కొన్ని రోజులు వాడుకొని వాడి మోజు తీరేంత వాడుకొని వాడు కూడా వదిలేస్తాడు. అప్పుడు వాడు ఇంటికి పోలేక ఇటు తాగలేక మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానిపైన ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిల్మ్లు కూడా చాలా వస్తూ ఉన్నాయి.